హైవేస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల నాకు కొంచెం బూస్టప్ అయితే వస్తుంది. సో నిఖిల్ ఏం చేస్తున్నాడు, ఈరోజు టాపిక్ ఏంటంటే నిఖిల్ ఏం చేస్తున్నాడు. సో నిఖిల్ సార్దక్ బిగ్ బాస్ తర్వాత ఏం చేస్తున్నాడు. సో అప్పటి వరకు బిగ్ బాస్ ముందు నిఖిల్ తెలుసు, బిగ్ బాస్ తర్వాత ఏం చేస్తున్నాడు అని చాలామంది అడుగుతున్నారు. బట్ నిజంగా నిఖిల్ గురించి అయితే మాట్లాడుకుంటే బిగ్ బాస్ ముందు నిఖిల్ హ్యాపీగా సీరియల్ చేసుకుంటూ చక్కగా షోలు చేసుకుంటూ మంచి లీడ్ చేసుకుంటూ బిగ్ బాస్ వరకు అయితే వచ్చాడు. అండ్ సీరియల్లో కూడా దానికి హ్యూజ్ రెస్పాన్స్ అయితే ఉంది నిఖిల్కి. సో ఎండ్ ఆఫ్ ది డే ఆయన సినిమాలు చేయాలి, సినిమాల్లో మంచి విలన్ రోళ్ళు చేయాలి అనే ఒక డ్రీమ్లా ఉండేది ఆయనకి. అండ్ నిఖిల్ బిగ్ బాస్లో చూసుకుంటే చాలా హ్యాపీగా మంచిగా అందరితో పాజిటివ్గా ఉండి, అంటే నాకు తెలిసి వన్ మ్యాన్ షో అయిపోయింది. అండ్ నిఖిల్ ఏ గేమ్ ఆడితే అది అతనే విన్నరు. సో ఫైనల్ వరకు అతనే వచ్చాడు, అతనే కప్పు కూడా ట్రోఫీ కూడా తీసుకున్నాడు. సో బిగ్ బాస్ 7లో విన్నింగ్ తర్వాత జరిగిన సిచ్యువేషన్స్ బట్టి బిగ్ బాస్ 8లో నిఖిల్కి చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టారు. సెలబ్రేషన్ ఏం చేసుకోకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలని చాలా వరకు. ఎందుకంటే 7లో పోలీసు వాళ్ళతో చాలా వరకు వాళ్ళకి అంటే ఈ ట్రాఫిక్ ఇబ్బంది కలిగించారు కాబట్టి కొన్ని ఇష్యూస్ వచ్చాయి. తర్వాత నుండి బిగ్ బాస్ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఫైనల్ అయినప్పుడు కంటెస్టెంట్స్ని ఆ రోజు పంపించకుండా నెక్స్ట్ డే పంపించి, అండ్ ఎలాంటి ప్రెస్ మీట్లో ఆ టైంలో పెట్టకూడదని ఇలాంటివన్నీ పెట్టారు. సూపర్. సో దాని తర్వాత నిఖిల్కి అయితే బిగ్ బాస్లో ఉన్న ప్రతిరోజు కూడా సో చాలామంది ఫ్యాన్స్ ఎక్కువయ్యారు. అంటే తను ఇష్టపడే వాళ్ళు ఫ్యామిలీస్కి బాగా కనెక్ట్ అయిపోయారు. అంటే అప్పటికే తను సీరియల్ ద్వారా చాలామంది కనెక్ట్ అయ్యారు. సీరియల్ కంటే బిగ్ బాస్ అనేది రియాలిటీ షో కదా. సో రియల్గా ఆయన్ని చూసి ఇంకా చాలామంది ఇష్టపడ్డారు అనమాట. సో లేడీ ఫ్యాన్స్ కూడా చాలామంది ఉన్నారు. బట్ ఎక్కువగా నిఖిల్ కావ్య గారు, నిఖిల్ కావ్య ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కటి నిఖిల్ని ప్రతిసారి కావ్య గారు ఏం చేస్తారు, కావ్య గారు మీరు కలిపి బిగ్ బాస్కి వెళ్ళొచ్చు కదా, కావ్య గారు మీరు షోల్లో ఉండొచ్చు కదా, అంటే ఇదే జరుగుతుంది. అంటే దానికి ముందు కావ్య గారు నిఖిల్ వీళ్ళిద్దరు బాండింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉండేది. అంటే నాకు తెలిసి ఒక మంచి ఫ్రెండ్షిప్ అనమాట. ఎందుకంటే సీరియల్ చేసే వాళ్ళు ఎలా ఉంటుందంటే మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 9 వరకు కూడా సీరియల్ షూట్లోనే ఉంటారు, సీరియల్ చేసుకుంటారు, ఆ సెట్లోనే ఉండడం వల్ల వీళ్ళకి టేక్ టైంలో షూట్ చేసుకుంటారు, ఆ రెస్ట్ టైంలో సరదాగా రీల్స్ కానీ సరదాగా మాట్లాడుకొని ఉంటారు. సో అలా ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది బాగా కనెక్ట్ అవుద్ది ప్రతి ఒక్కరికి. సో సీరియల్లో ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి కూడా చిన్న అని పెద్ద అని అలాంటి సంబంధం లేకుండా చాలామందికి సో మంచి బాండింగ్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. అలాగే వాళ్ళిద్దరు బాండింగ్ కూడా మంచిగా కావ్య అండ్ నిఖిల్ మంచి బాండింగ్ క్రియేట్ అయ్యింది. దాని తర్వాత కొన్ని షోలకు వచ్చారు. ఆ షో వీళ్ళిద్దరి వల్ల టీఆర్పీలు మామూలుగా వెళ్ళలేదు నిజంగా. అంటే వన్ ఆఫ్ ద రీజన్ అనుకోవచ్చు. మిగతా ఉన్న కంటెస్టెంట్ల కంటే నిఖిల్ను కావ్య వీళ్ళిద్దరు వచ్చే షోలకి టీఆర్పీ భలే ఉండేది. అండ్ కావ్య గురించి అయితే మనం స్పెషల్గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆ అమ్మాయి ఇప్పుడు ఏ షోకి వెళ్తే ఆ షో టీఆర్పీ గట్టిగా ఉంటుంది అనమాట. దెన్ ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్లో కూడా తను చెప్పాడనమాట. సో ఇలా కొంత బ్రేకప్ లాంటివి అయ్యాయి. అంటే ఒక వ్యక్తిని నేను చాలా డిసప్పాయింట్ అయ్యా, తనకు సారీ చెప్పాలి, ఎప్పటికీ తనంటే నాకు ఒక మంచి గౌరవం ఉంది అన్నాడు. బట్ కొన్ని ఇంటర్వ్యూలో కూడా బిఫోర్ నేను ఇంటర్వ్యూ కూడా చేసి అప్పుడు కూడా ఆయన ఏం చెప్పాడంటే నాకు ఒక మంచి ఫ్రెండ్, సో తనలాంటి ఫ్రెండ్ నాకు ఉండాలి, అలాంటి ఫ్రెండ్ ఉంటే చాలా మంచిదని ఓపెన్ స్టేట్మెంట్ అందరికీ చెప్పాడు. బట్ వీళ్ళిద్దరి మధ్యన ఎలాంటి రిలేషన్షిప్ కానీ, ఎలాంటి లవ్ కానీ, ఎలాంటి మ్యారేజ్ ప్రపోజల్ కానీ ఇలాంటివి లేవు. ప్యూర్ జెన్యున్లీ వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్తోనే ఉన్నారు. దెన్ ఆఫ్టర్ తర్వాత నిఖిల్ ఏం చేస్తున్నాడంటే సీరియల్ బిగ్ బాస్ తర్వాత సీరియల్ అనే దానికి కొంచెం ఫుల్ స్టాప్ పెట్టాడు. ఎందుకంటే అందరికీ తెలిసిందే కొంచెం బిగ్ బాస్ తర్వాత ఫేమ్ వచ్చింది, ఇంకోస్త ఆయనకి రెస్పాన్సిబిలిటీ వచ్చింది. ఎందుకంటే తనను నమ్ముకునే ఆడియన్స్ ఎక్కువయ్యారు. సో ఎలాంటి కంటెంట్తో వస్తారు ఏంటి అనేది చాలామంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు అనమాట. సో బిగ్ బాస్ తర్వాత తను కూడా చాలా వరకు కొంచెం గ్యాప్ తీసుకున్నాడు. బిగ్ బాస్ విన్ అయిన తర్వాత ఆ ట్రోఫీ తీసుకెళ్ళి వాళ్ళ అమ్మగారికి ఇచ్చాడు. సో వాళ్ళ అమ్మగారితో టైం స్పెండ్ చేశారు. కొంచెం ఆ మనీ వాళ్ళ అమ్మగారికి ఇచ్చి ఆ ఇల్లు కట్టుకోవడం ఇలాంటి చిన్నవన్నీ చేసుకున్నాడు అనమాట. దాని తర్వాత ఆయన యాజ్ యూజువల్ మళ్ళీ వచ్చాడు. వచ్చిన తర్వాత చాలామంది తను అంటే ఒక 2 సాంగ్స్ చేశాడు, ప్రైవేట్ సాంగ్స్ చేశాడు. సో చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి. అండ్ అందరినీ వామ్ వెల్కమ్ చేస్తాడనమాట నిఖిల్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాడు. అండ్ చేశాడనమాట, ఆ సాంగ్స్ చేశాడు. సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. బట్ ఆయన ఫిక్స్ అయిపోయాడు అనమాట, ఇంకా సీరియల్కి కొంచెం స్టాప్ ఇద్దాం, సో మూవీస్ వైపు వెళ్దామని. చాలామంది నిఖిల్కి ఉన్న అప్పటి వరకు ఉన్న అభిమానులు అందరూ వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, నిఖిల్ ఏం చేస్తారు, నెక్స్ట్ ఏంటి అంటున్న టైంలో మంచి వెబ్ సిరీస్తో వచ్చినారు అబ్బా హాట్స్టార్లో.
విక్రమ్ ఆన్ డ్యూటీ అని మంచి వెబ్ సిరీస్తో వచ్చాడు. అసలు హాట్‌స్టార్‌లో నెంబర్ 1 రేటింగ్‌లో ఉంది ఇప్పుడు అది. సో ఒకసారి మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఇలా సిరీస్ చూడండి, అద్భుతంగా ఉందన్నమాట. సూపర్ అనిపించింది నాకైతే చూసినంతసేపు కూడా. చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. దానికి సంబంధించి మనోడు సోషల్ మీడియాలో కూడా కొన్ని వీడియోస్ చేశాడు. చాలా అంటే తనకి శక్తికి మించి ప్రమోషన్ కూడా చేశారనమాట. హాట్‌స్టార్ వాళ్ళు ఆటోమేటిక్గా గట్టిగా ప్రమోట్ చేస్తారు, అది మీ అందరికీ తెలిసిందే. నిఖిల్ మాత్రం పర్సనల్గా కూడా ప్రమోట్ చేసుకోండి, ఎందుకంటే తన కెరియర్కి వచ్చిన బెస్ట్ ఆపర్చునిటీ. అండ్ మూవీలు కూడా చేస్తున్నాడు, మంచి క్యారెక్టర్లతో వస్తున్నాడు అనమాట. సో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్లు ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్లతో వస్తున్నాడు అనమాట. సో ఫైనల్గా నిఖిల్ అయితే మంచి క్యారెక్టర్లు ఎంచుకుంటూ మూవీల వైపు వెళ్తున్నాడు, వెబ్ సిరీస్ల వైపు వెళ్తున్నాడు. సీరియల్కి అయితే చాలా వరకు స్టాప్ ఇచ్చేశాడు. సో ఇది తన జర్నీ ఇప్పటివరకు అయితే బ్యూటిఫుల్గా సాగుతుంది. కెరియర్ కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం, ఎందుకంటే హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి ఎప్పుడు మనం సపోర్ట్గానే ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్.